గౌతమ్ కోపంతో రగిలిపోతూ ఉంటే గౌతమ్ కింద మళ్ళీ అయితే సేవలు చేస్తూ ఉంటుంది. ఇక మళ్ళీ సేవలు చేయడం చూసి గౌతమ్ అయితే ఇలా అడుగుతూ ఉంటాడు. మళ్ళీ నీకో విషయం అడుగుతాను, నిజం చెప్తావా అని చెప్పి అడుగుతాడు. ఆ మాటలకు మళ్ళీ అయితే అడగండి సార్ చెప్తాను, ఎందుకు చెప్పను బాబు గారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు గౌతమ్ అయితే ఇలా అంటూ ఉంటాడు, నేను ఎంత మొగమాటం లేకుండా అడుగుతానో నువ్వు కూడా అంతే క్లారిటీగా చెప్పాలి, అంతే నిజం చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటాడు. అడగండి బాబుగారు చెప్తానని చెప్పి మళ్ళీ అంటుంది. అసలు నీకు ఆ అరవింద్కి మొదటి రాత్రి జరిగిందా జరగలేదా అని చెప్పి అడుగుతాడు. ఆ మాటలు విన్న మళ్ళీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి బాబుగారు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి లేచి నిలబడుతుంది. అవును, మీ ఇద్దరికి శోభనం జరిగితేనే కదా అంత క్లోజ్గా నా ముందు మూవ్ అవుతారు అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు మళ్ళీ అయితే ఏడుస్తూ ఏంటి బాబుగారు మీరు అడగవలసిన ప్రశ్నేనా ఇది అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అవును, మరి నా ముందే మీరు చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ కారుల్లో తిరుగుతున్నారు కదా, అందుకే నాకు ఈ అనుమానం వచ్చింది. నేను అడగడంలో తప్పులేదు, నువ్వు ఇప్పుడు నిజం చెప్పు అని చెప్పి బాధ పెడుతూ ఉంటాడు. ఆ మాటలకు మళ్ళీ అయితే ఏడుస్తూ ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నారు అని చెప్పి చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. అది చూసిన నీలిమ కౌసల్య కూడా అలా ఉండిపోతారు. ఇంకా గౌతమ్కి మళ్ళీ ఏం చెప్తుంది, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.